నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని 10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. కొనరావుపేట మండల కేంద్రంలో ఘనంగా శాలివాన చక్రవర్తి జయంతి వేడుకలు. E21 సమ్మిట్కు ఎంపికైన ఐఐటి విద్యార్థి. సిరిసిల్ల పట్టణంలోని పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. పట్టణంలోని కుస్మారామయ్య జెడ్పీహెచ్ఎస్ గీతానగర్ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 163 BNSS 2023 అమల్లో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు పేపర్ వచ్చేటప్పుడు తీసుకుని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు. మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వేములవాడ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని సినారే కళామందిర్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని కోరారు. రక్తదాన శిబిరానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, డాక్టర్ చీకోటి సంతోష్, యువ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా వేచి ఉండి జనరల్ హాస్పిటల్ మరియు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారి ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. మన యువ ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా ఫౌండర్ తిరుపతి గారికి, తర్వాత యువ ఫౌండేషన్ నిర్వాహకర్త రాజశేఖర్ గారికి, సెక్రటరీ ప్రశాంత్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ క్యాంపుకి విచ్చేసి అందరికీ బ్లడ్ డొనేట్ చేస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బ్లడ్ డొనేట్ చేయడం ఎంత అంటే ప్రాణదాతలు లాగా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంతోమందికి ప్రాణదాతలుగా అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సో ఇలా అందరూ ముందుకొచ్చి ఇట్లా బ్లడ్ డొనేషన్ చేయడం ఎంతో మంచిది. అండ్ ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో నిరంతరంగా నిర్వహిస్తున్న యువ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య మోటో ఏంటంటే సే టు నో డ్రగ్స్కు దూరంగా ఉండండి. ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండి మంచి ఆహారపు అలవాట్లతోటి ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యం చెందాలనే ఉద్దేశంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి వచ్చేస్తున్న రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 6 సంవత్సరాలుగా ఆడో యూనియన్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారుల దాహం తీరుస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జయన్మాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎస్ఏ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయన్మాన్ ట్రాలీ ఆటో యూనియన్ గత 6 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారులు ప్రజల దాహాన్ని తీరుస్తూ గొప్ప సేవ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులను ప్రశంసించారు. ఆటో యూనియన్ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులు ముచ్చర్ల నరేష్, గౌరవ అధ్యక్షులు పింజర్ల బాలు, ఎల్లం, ఉపాధ్యక్షులు ఎడ్ల దేవయ్య, శీలం దేవయ్య, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి పిలవగానే మన మహేంద్ర అన్న గారు, అలాగే ఎస్ఐ గారు, మిగతా పెద్దలు, బాలన్న గారు వీళ్ళందరూ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సహకరించిన పెద్దలకు కూడా ధన్యవాదాలు. జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్స్కు వచ్చిపోయే ప్రయాణికుల గురించి కానీ, అలాగే ఇక్కడ వివిధ పనులపైన వచ్చేవారు, బస్టాండ్కి వచ్చేవారు, షాపులలోకి వచ్చి వారి అవసరాలకు డాక్టర్ దగ్గరికి వచ్చే వారందరికీ కూడా వేసవి కాలంలో దాహార్తిని తీర్చాలనే ఒక మానవతా దృక్పథం కొద్దీ ఒక సేవా కార్యక్రమాన్ని, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎవరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కానీ మనిషికి దాహమైనప్పుడు మానవత్వంతో మంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలామందికి చాలా విషయాల్లో చాలా ముందడుగులో ఉంటారు. ధనార్జనలో కానీ కీర్తికాంక్ష సంపాదించాలని కూడా చాలా ముందంటూ అనేకమైన దానాలు చేస్తూ 5 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, 50 రూపాయలు ఇచ్చి 5 లక్షలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. కానీ వీరు గత 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మొక్కవోని దీక్షతో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క స్వార్జితంతో కూడబెట్టిన డబ్బుల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టర్యాలతో వాళ్లకు అన్ని సమకూర్చాలని చెప్పి, అదే మాదిరిగా ఇదే సేవా దృక్పథాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో విజయోత్సవ సంబరాలు జరిపారు. గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మల్లేష్, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచులు, నాయకులు అంకని భాను, కాసొల్ల దుర్గప్రసాద్, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్, నాయకులు ఎల్లం బాలయ్య, రాజనర్సు, రంజిత్, లింగం, చిన్న బాలయ్య, దేవదాసు, నర్సింగం, శేఖర్, ప్రవీణ్, అర్జున్, సుమన్, కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, మహిళలకు కూడా పేరున కృతజ్ఞతలు చెప్తాం. అదే రకంగా మరి సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి పరిశీలన అవలేంత వరకు కూడా నాయకత్వం వేసినటువంటి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. కానీ చాలా ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా, అనేక ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా ఎవడు కూడా మరి ఆ విషయాలను దాటవేసుకుంటూ వేరు. కానీ సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే పోరాటం కాబట్టి ఈ పోరాటాన్ని గుర్తించి, అదే రకంగా పంజాబ్లో పోరాటం చేసి వాళ్ళు 1970 లోపలనే వర్గీకరణ సాధించుకున్నారు. ఆ సాధించుకున్న వర్గీకరణ 2024లో మనతో పాటు కూడా వాళ్ళకి చేయబడ్డది. కానీ మనందరికంటే ఎక్కువగా పంజాబ్ ముఖ్యమంత్రి దేవేందర్ సింగ్ అనేటువంటి వాడు ఢిల్లీకి ఎక్కువ పోరాటం చేసినట్టు 20 చంద్రశేఖర్ కనీస చట్టం మూలంగా మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, అదే రకంగా మన ఏదైతే బాలగోపాల్ లాంటి చాలా గొప్ప మేధావి ఆయన వ్యాసం కూడా డివై చంద్రచూడు చదివి వాస్తవంగా ఇవి విభిన్న జాతులు, ఈ జాతులకు అన్యాయం జరిగిందని చెప్పి శూన్యంగా ప్రతి అంశాన్ని కూడా ఇవి ఏకజాతి సంతతి. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సింగిల్ విండో డైరెక్టర్ పెంచర్ల బాలు, ఎల్లం పద్మల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా కోడె శ్రీనివాస్ మాట్లాడుతూ జయన్మాన్ ట్రాలీ ఆటో యూనియన్ చలివేంద్రంలో పెంచర్ల బాలు, ఎల్లం పద్మ పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేయడం శుభ పరిణామమని అన్నారు. అలాగే ఎవరైనా పెళ్లి రోజులు, బర్త్డేలకు వృధా ఖర్చు చేయకుండా మజ్జిగ, అరటి పండ్లు, ఇతర వస్తువులు అందించి సేవా దృక్పథాన్ని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాలీ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఎడ్ల దేవయ్య, కోడె శ్రీనివాస్,
చీల ప్రశాంత్, చెవుల మల్లేష్, రాగం నాగరాజు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే రైట్. ఈరోజు ముస్తాబాద్ ఆటో ట్రాలీ చలివేంద్రం దగ్గర బెంజర్ల పద్మ బాలెల్లు గారి 19వ పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మీరు మీ యొక్క పెళ్లి రోజు కానీ పుట్టినరోజు సందర్భంగా కానీ మా ఆటో యూనియన్ ట్రాలీ ఆటో యూనియన్ చలివేంద్రం వద్ద మీరు కూడా ఇలాగే మజ్జిగ కానీ ఇంకా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా కానీ పంపిణీ చేయగలరని కోరుతున్నా. నిన్నటి రోజున ట్రాలీ ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో భాగంగా ఈరోజు పెంజాల బాలెల్లు అనే వ్యక్తి పెళ్లి రోజు సందర్భంగా చల్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమందికి ఇలా దాడి చేయడం చాలా గొప్ప విషయం. వీళ్ళు ఈసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మండు టెండర్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు. వాళ్లకు మా ముస్తాబాద్ మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తోచిన విధంగా చల్ల కానీ వేరే నీళ్లు సదుపాయం కానీ ఏర్పాటు చేసి వాళ్ళకు గొప్ప దారి తీర్చగలని కోరుచున్నాము. కొనరావుపేట మండల కుమ్మర సంఘం అధ్యక్షులు వంగపల్లి పరశురామ ఆధ్వర్యంలో శాలివాన చక్రవర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రాజ్యంలోని ప్రజలకు సుసంపన్నమైన పరిపాలన అందించిన గొప్ప పరిపాలనా దక్షుడని అన్నారు. శాలివాన చక్రవర్తి శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా మెదిలిన గొప్ప పోరాట యోధుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొనరావుపేట ఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొనరావుపేట అధ్యక్షులు ఫిరోజ్ పాషా, మాజీ జెడ్పీటీసీ గొట్టె రుక్మిణి, మున్నూరు కాపు కొనరావుపేట మండల అధ్యక్షులు కచ్చకాయల బాలరాజు, వివిధ గ్రామాల కుమ్మరి సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మనం భారతీయులుగా 1946 సంవత్సరంలో ఉన్నాం. చైత్ర మాసం ఉగాది వచ్చిన తర్వాత 1947 సంవత్సరానికి ముందుకెళ్లడం అనేది జరుగుతుంది. శాలివాన మహారాజు ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో పట్టాభిషిక్తుడైండో ఆ రోజు నుండే మనం ఉగాది ఉత్సవాలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలు, తిథులు, నక్షత్రాలన్నిట్లకు మూల పురుషుడు శాలివాన చక్రవర్తిగా ఈ చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. అతని వారసులైనందుకు మేము గర్వకారంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే శాలివాన్ ఒక శకం, మా కులానికి సంబంధించిన గొప్ప చక్రవర్తి యొక్క శకం అనేది ఇప్పుడు ప్రతి క్యాలెండర్ చూడండి శాలి శకం అని ఉంటుంది. అంటే అదొక మా కులానికి ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. అతని అడుగుజాడల్లో మా కుమ్మరి కులస్తులందరం ముందుకెళ్లాలని మేము ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే ఆసీనన్న గారికి కూడా ఇక్కడ మా అందరి సమక్షం నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మేము సామాజికంగా ఆర్థికంగా కొంచెం వెనుకబడుతనంలో ఉన్నాం. మా బిల్డింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. మీ సహకారంతో మాకు అది పూర్తి నిర్మాణం చేపిస్తే మా కుటుంబ సభ్యులు అందరం ఎల్లవేళలా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా కుల సభ్యులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ మేము పిలవగానే ఇక్కడికి వచ్చినట్టు పెద్దలకు నా యొక్క కొండ్రపేట మండల శాలివాన సంఘం అధ్యక్షునిగా మా అందరి తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఒలింపియాడ్ ఐఐటి అకాడమీ నుండి ఐఐటి మద్రాస్ కి 7వ తరగతి చదువుతున్న ధన్వి కశ్యప్ అనే విద్యార్థి E21 సమ్మిట్ కి ఎంపిక అయ్యాడు. సందర్భంగా నిర్వహించిన పోటీలో విజయం సాధించి ఆల్ ఓవర్ ఇండియా 4వ స్థానంలో నిలిచాడు. తెలంగాణ మొత్తం మీదుగా కేవలం ఒకరే విద్యార్థి ఐఐటి మద్రాస్ E21 ప్రోగ్రామ్ కి ఎంపిక అయ్యాడు. On March 1st, we traveled to IIT Madras on the occasion of E21 Summit, and one of our students went there and pitched his idea over there and was placed all over India 4th rank. Now let us hear the same in their words. My name is Dhaneshri. I am studying 6th class. It was my idea gymnastics. My brother went to IIT Madras. My name is Dhanvi Kashyap. I am studying 5th class. I went to IIT Madras on the event of E-Summit with my mentors on March 1st. I delivered my idea there on the E21 pitch and I got 4th rank in all over India. I am very happy.
పదవుల కోసం కాకుండా ప్రజల గుండెల్లో నిలవాలని వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ మంతెన సంతోష్ పేర్కొన్నారు. కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన తాడు మల్లేశంకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 13,000 రూపాయల చెక్కును అందజేశారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే కేటీఆర్, చెల్మిడ లక్ష్మీ నరసింహారావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జొర్రీగల మల్లేశం, మంతెన రమేష్, పారుపల్లి మాధవరెడ్డి, మంతెన దేవయ్య, బొడ్డు శ్రీను, నాలుక నవీన్, ఉప్పుల గణేష్, మంతెన మనోజ్, పారువలి చందు, ఉప్పుల రాజేశం, సందు రవి, మామిండ్ల కొమరయ్య, బైరగోని మల్లయ్య, కదిర దేవయ్య, కుమ్మరి ప్రసాద్, కామిండ్ల మల్లేశం, బైరగోని రాజు, కామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. దీనికి కృషి చేసిన మన సర్పంచ్ గారికి మన గ్రామం తరఫున, గ్రామ ప్రజల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన వెంకట్రావుపేట గ్రామంలో మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తాడు మల్లేశం గారు గత సంవత్సరం క్రితం అనారోగ్యం రీత్యా మరి చిత్రచికిత్స చేయడం జరిగింది. వారికి మరి సీఎం సహాయ నిధి నుంచి ఈరోజు చెక్ అందించడం జరుగుతుంది. మరి ఇందుకు సహకరించినటువంటి మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా స్థానిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు. పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన మదిలో తిరిగితే ప్రభుత్వంలో ఉన్నామా లేనా అనేది పక్కకు పెట్టి ప్రజల మీద ప్రేమతో అనునిత్యం ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై పాలు పంచుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా ప్రజల కష్ట సుఖాలు తీర్చవచ్చు అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మనం ప్రభుత్వం ఉందా ప్రభుత్వం లేదా కాదు, ప్రజలకు కష్టం ఉన్నప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ఇందుకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి నాటి వార్తలు. దీని ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.